మనతో మాట్లాడడానికి బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్, మీకు జాతీయ కార్యవర్గంలో కూడా ఒక్క పోస్ట్ కూడా తెలంగాణ నుంచి కూడా రాలేదు. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 పోస్టులు కూడా రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ మీద ఏమైనా చిన్న చూపు చూస్తున్నారు? తెలంగాణకు చిన్న చూపుకు దీనికి సంబంధం అండి. కేంద్ర పార్టీ తెలంగాణ నాయకుల ఏదైతే వాళ్ళ అవసరాలు రాబో 7 రాష్ట్రాల ఎన్నికలలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. యూపీ లాంటి, గుజరాత్ లాంటి, కాబట్టి అక్కడ ఉపయోగించుకుంటున్నారు. రెండోది, రానున్న రోజుల్లో త్వరలోనే కేంద్ర మంత్రి విస్తరణ అవుతుంది, దాంట్లో కొందరు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి తెలంగాణకి ఏది మంచిది, ఇప్పుడు మాకు కావాల్సింది కేంద్ర మంత్రిలో 1-2 స్థానాలు వచ్చినాయనుకో, ఇప్పుడే అప్పుల పాలైపోయిన ఈ తెలంగాణని, అభివృద్ధికి నోచుకోక కుట్టుబడ్డ ఈ తెలంగాణని ఎట్లయితే ఇప్పుడు ఈ రకంగా మేము ఇప్పుడు కోల్ మినిస్టర్ ఉంటే సింగరేణికి ఎట్లా బెనిఫిట్ చేస్తున్నామో, లేకపోతే ఇంకొక కేంద్ర మంత్రి ఏ రకంగా చేస్తున్నాము, ఏ రకంగా ఇప్పుడు ఆదిలాబాద్ టు ఆర్మూరు రైల్వే లైన్ కావచ్చు, ఆర్మూర్ టు కరీంనగర్ 4 లైన్ హైవే కావచ్చు, లేకపోతే బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే కేంద్ర నిధులే శరణ్యం. కాబట్టి దానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు కేంద్ర పార్టీ. అంటే ఇక్కడ మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు 8 మంది ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్కువ స్థాయిలో కూడా నాయకులు లేరు. ఎందుకు మరి ఇంపార్టెన్స్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు? మా నాయకులకు సీనియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి వేరే రాష్ట్రాల ఎన్నికలలో ఉపయోగించుకోవడానికి కేంద్ర పార్టీ నిర్ణయించుకుంది. అంటే 22A కింద కూడా మీరు దాన్ని రద్దు చేయాలని కూడా చెప్తున్నారు. మొత్తం భూములు కూడా దోసుకుంటారని చెప్పి గతంలో కూడా ధరణి ఉంది, ఇప్పుడు భూభారతి తెచ్చి కూడా వీళ్ళందరూ అంటే 2 పార్టీలు కలిపి మొత్తం భూదందా చేస్తున్నారు. వీళ్ళందరూ భూదందా చేయబట్టే కదా పేదలకు సందాల్సిన 60 గజాలు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం చేసుకున్న భూములను ఇప్పుడు లాక్కోవటము. అదే తెలంగాణ ప్రజలకు చెప్పేది అదే. నేను మీరు ఈ దుర్మార్గమైన 2 పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు నిజంగా తెలంగాణ మీద ప్రేమతో తెలంగాణ కోరుకోలేదు. తెలంగాణ అమాయక బిడ్డలని 1200 మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించి నీళ్లు, నిధులు, నియామకాలని, సామాన్యులని, తెలంగాణ ప్రేమికులని, తెలంగాణ భూమిపుత్రులని రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మార్పణ తెలంగాణని అబద్ధాలతోని గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అబద్ధాల వాగ్దానాలతోని, అమలు కాని వాగ్దానాలతో గద్దెనెక్కి ఈ బంగారు గని లాంటి హైదరాబాద్ని దోసుకుంటున్నారు. లక్షల కోట్లు చెరబడుతున్నారు భూములని. దాంట్లో భాగమే 22Aలో కుట్ర. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా విదేశీ టూర్లోకి వెళ్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు? ఏమిటి సంపాదించుకుని దాచుకోవడానికి వెళ్తారు? ఏమిటారు? చెప్పడానికి ఏదో ఉంటుంది. అంటే ఇప్పుడు జరిగిన అరాచకాలిపే కదా. ఇక్కడ రాష్ట్ర పరిపాలన దృష్ట్యా నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు, రకరకాల సమస్యలతో ఉంది, ఎల్లీనో ఉంది. విదేశీ పెట్టుబడులు ఉంటే ఇంటికి వచ్చి పెడతాడు, నువ్వే అవసరం ఏమున్నది? కాబట్టి వీళ్ళకు కాంగ్రెస్ మంత్రులకు వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇలా దోసుకోవడం, హైదరాబాద్ని తీసుకుపోయి విదేశాల్లో దాచుకోవడం, దానిలో పర్యటన భాగం ఇది ఒక భాగం. అంటే మొన్న ఒక మంత్రి కూడా అమెరికా ఎయిర్పోర్ట్లో కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇంత డబ్బు కూడా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. ఏమంటుంది అంటే ఏ మంత్రిని పట్టుకుని మాత్రం డబ్బు మాత్రం ఇక్కడ కోట్లాది లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, ముఖ్యమంత్రి కుటుంబం దగ్గర, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే భాగస్వాములు ఉన్నారో అందరి దగ్గర ఈ 3 సంవత్సరాల నుంచి దోసుకున్న లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి అమెరికా గుండా పోతున్నారా, లండన్ గుండా పోతున్నారా? రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారు. అంటే మన జరిగిన పార్లమెంట్లో వందే మాతరం కూడా జాతీయ గీతం హోదా కల్పించారు. అది అవమానిస్తే జైలు శిక్ష ఇస్తామని చెప్పారు. మొన్న ఆగస్టు 15 నాడు కూడా సోనియా గాంధీ స్వయంగా వందే మాతరాన్ని ఆపేయడం జరిగింది. దీని మీద మీరు ఏమన్నా కంప్లైంట్ చేయబోతున్నారు? దీన్ని మాత్రం ఒకటి చెప్పాలండి భారతీయులకు, విదేశీయులు ఇటలీ రక్తం, ఇండియా రక్తం ఎన్నటి కాదు. వందే మాతరం అనేది వందనం తల్లి అని మనం ప్రార్థించే మన భారతదేశ భూమి. కాబట్టి ఆమె ఇటలీ మహిళ, భారతదేశం మీద ఎప్పటికి ప్రేమ రాదు. ఇది నేను చెప్పట్లేదు, 2000 సంవత్సరాల కింద చాణక్యుడు చెప్పిండు. విదేశీ వాళ్ళు కానీ, విదేశీ మహిళల సంతానం కానీ ఈ దేశాన్ని ఎప్పటికి ప్రేమించలేదు. దేశంలో చూస్తున్నాం. అది భారతీయులు నిర్ణయించుకోవాలి. అంటే రగిలిపోతున్నారు వాళ్ళు. భారతదేశం డెవలప్ అవుతుంటే, భారతదేశం ఐక్యతగా ఉంటే, హిందువులు మంచిగా కలిసిమెలిసి అన్ని మతాలతో ఉంటుంటే రగిలిపోతున్నారు. ఎటువంటి మత కలవలు లేకుండా దేశం ఉన్నది. వాళ్ళు ఉన్నప్పుడు అంటే గుళ్ళు వేలుడు, రైళ్ళు వేలుడు, బాంబులు వేలుడు, తీవ్రవాదులు, తాజ్మహల్ లోటలు వేలుడు, బొంబాయి పేలుడు వేలుడు, అంత సంతోషంగా ఉండేది. కాబట్టి భారతీయులకు ఒకటి చెప్తున్నాం, ఎప్పటికైనా సరే మన రక్తం మన రక్తం, భారత రక్తం, విదేశీ రక్తం ఎప్పటికీ మన దేశాన్ని ప్రేమించలేదు. జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు స్థానం కల్పించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. రానున్న మంత్రివర్గ విషయంలో కూడా తెలంగాణ నుంచి కూడా మంత్రులు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎక్కడైతే ప్రయారిటీ ఉందో అక్కడ నాయకులను బీజేపీ జాతీయ నాయకులైతే వాడుకుంటారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే 22A కింద కూడా మొత్తం భూదోపిడీ జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే వందే మాత్రాన్ని అవమానించిన సోనియా గాంధీ వీళ్ళందరూ విదేశీయులకు సంబంధించిన వాళ్ళు, ఎక్కడైనా లోకల్లే భారతదేశానికి సంబంధించిన వాళ్ళకే
ఇక్కడున్న భారతీయులు కూడా మద్దతు తెలిపాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి సూచిస్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.